ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా రోజు రానే వస్తుంది. జూన్ 4వ తేదీన మన ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు విడుదల కానున్నాయి. ఒక్కొక్కల భవిష్యత్తు నిర్ణయించే తేదీ జూన్ 4వ తేదీ. మరి ఇటువంటి సమయంలో పోలీసులు మరి ఎలా అంత అప్రమత్తంగా ఉండాలి. మరి రాష్ట్ర డీజీపీ గారు ప్రత్యేకంగా కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు. ఆ విషయాలు మీతో షేర్ చేయడం కోసమే మీ ముందుకు రావడం జరిగింది. మరి జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం సరఫరాని నిషేధించినట్టుగా అధికారులు ఇచ్చి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మద్యం సరఫరా చేస్తే మద్యం తాగి ఆ మత్తులో ఏదైనా అసాంఘిక శక్తులకు పాల్పడతారనే ఒక ఉద్దేశంతోనే మరి జూన్ 3, 4, 5 తేదీల్లో మరి మందుబాబులకు మందు దొరికే ప్రసక్తి ఉండదు. అదేవిధంగా ఆ సమయంలో ప్రత్యేకమైన దృష్టి కూడా ఉంటుంది. పోలీసుల నుంచి ఎవరైనా మద్యం సేవించుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లాడ్జీలను, హోటల్స్ని ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పోలీస్ అధికారుల నుంచి ఆదేశాలు అయితే వచ్చాయి. దానికి సంబంధించి మరి లాడ్జ్లు, హోటల్స్, ఇతరత్ర అంశాలంటే ప్రస్తుతం బెట్టింగ్లు కూడా ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది కాబట్టి హోటల్స్లో ఉండే వ్యవహారాలు నడిపేవాళ్ళు ఉంటారు కాబట్టి ఇటువంటి వాటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉంటే వారందరినీ కూడా అదుపులో తీసుకొని అవసరమైతే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ గారి నుంచి ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దీని మీద మరి 2024 ఎన్నికల సమయంలో ఫలితాలు విడుదల సమయంలో ఇటువంటి అల్లర్లు జరుగుతాయనే ఒక ఉద్దేశం మేరకు ఇలాంటి ప్రత్యేకమైన చర్యలు ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేక బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మార్చ్ ఫాస్టులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పోలీస్ బలగాల్ని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో టీం దించారు. ఎన్నికల తర్వాత కూడా కొద్ది రోజుల పాటు ఈ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గుంపులుగా ఎవరు ఉండకూడదు అనే అంశాలను కూడా పోలీసులు ఎప్పుడు పదే చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా రౌడీ షీటర్లు కావచ్చు, కేడీలు కావచ్చు, ఇతరత్ర అనేక మంది ఉన్నారు, సస్పెక్ట్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే నేర ప్రవృత్తి కలిగిన ప్రతి ఒక్కరి మీద కూడా ఇప్పటి నుంచే నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎన్నికల ఫలితాల టైంలో ఏదైనా జరగడానికి జరుగుతాయి కాబట్టి అటువంటి విషయాల నేపథ్యంలో ముందస్తుగానే పోలీసులు అప్రమత్తమయ్యారని చెప్పుకోవాలి. ఇంతేకాకుండా సోషల్ మీడియాకి సంబంధించిన ప్రతి గ్రూపుల్ని, అదేవిధంగా ఫేస్బుక్ని, సోషల్ మీడియా వేదికగా ఉన్నాయి అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పోలీసు అధికారులకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఆదేశాలు అందాయి. మరి ఈ రోజు నుంచి కూడా ఫలితాలు విడుదలయ్యే వరకు తర్వాత 4 రోజుల పాటు కూడా ఈ పర్యవేక్షణ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. మరి ఇటువంటి సమయంలో ప్రజలు కూడా తమ వంతుగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అంతగా ఉంది. ఘర్షణ జరిగే చోట ఉండకుండా, మద్యం బాబులు ఉండే చోట ఉండకుండా మరి కేవలం ఇంటికే పరిమితం అయితే మంచిది. ఎందుకంటే 4వ తేదీన ఇంటికే పరిమితం అయితే మంచిదని అయితే మాత్రం ప్రతి ఒక్కరి సలహా సూచన. మరి ఆ సమయంలో మరి ఎవరు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి గెలుపు ఆనందాన్ని ఇస్తే ఓటమి బాధనిస్తుంది కాబట్టి ఆ బాధకు సంబంధించి వారు ఏమన్నా అసాంఘిక శక్తులకు పాల్పడతారేమో అన్న ఒక నేపథ్యంతో మరి పోలీసులు కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి సమయంలో మన అమాయకులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇంటికే పరిమితం అయితే మంచిది. కాబట్టి ఆ దిశగా ప్రజలు కూడా ఆలోచించాలని అయితే మాత్రం పోలీసులు సూచిస్తున్నారు. కాబట్టి ఆ దిశగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి ఎవరికారు రాజకీయాలని కేవలం టీవీల్లో చూసి మాత్రమే ప్రశాంతంగా ఉండాలి తప్ప కౌంటింగ్ కేంద్రాల దగ్గరికి వచ్చి అడావుడి చేయటం ఇలాంటివన్నీ కూడా ఏమి ఉండవని అయితే మాత్రం కొద్దిగా ఆనందోత్సవాలు జరిపే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆనందోత్సవాలు చూడకుండా మరొకరు దాడి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి వాటికి కూడా పోలీసులు ముందస్తు అనుమతులు తీసుకోవాలి. అక్కడ సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం అనుమతులు ఇవ్వట్లేదు. కాబట్టి అలాంటి వాటికి కూడా ఎవరు పాల్పడకూడదని అయితే మాత్రం పోలీసులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా పోలీసులు సహకరించి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో అంశంతో ముందుకు వస్తారు. అప్పుడు నమస్కారం.